ప్రస్తుతం అందరిది బిజీ లైఫ్ అయిపోయింది. ఎక్కువ శాతం మంది కూర్చునే పని చేస్తుంటారు. దాంతో తెలియకుండానే ఊబకాయం బారిన పడుతున్నారు. పెద్దలంటే ఓకే కానీ చిన్నపిల్లలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. జంక్ ఫుడ్, గేమ్స్ ఆడకపోవడం, ఇంట్లోనే ఉండి సెల్ ఫోన్లను వాడడం వల్ల ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక కొవ్వును కరిగించుకునేందుకు చాలా మంది కష్టపడుతుంటారు. యోగా అంటూ కొందరు, డైటింగ్, జిమ్, వర్కౌట్స్ అంటూ చెమటోడుస్తుంటారు. ఇలా కష్టపడి కొవ్వును కరిగించడానికి చాలా సమయం పడుతుంది. కానీ తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేసుకునే కొత్త రకం ఎక్సర్సైజ్ అందుబాటులోకి వచ్చింది. అదే ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్. షార్ట్కట్లో ఈఎంఎస్ అంటారు. ఈ వర్కౌట్ ఎలా చేయాలి, ఇతర జిమ్తో పోలిస్తే ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, ఎంతకాలంలో ఫలితాలు వస్తాయి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి అనేక సొల్యూషన్స్ అందుబాటులో ఉన్నాయి. వర్కౌట్స్, యోగా, డైట్ ప్లాన్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ టైం కేటాయించడం సమస్యగా మారుతోంది. ఉదయం, సాయంత్రం ఇలా రోజు గంటల పాటు చెమటోడ్చాల్సి ఉంటుంది. దాంతో ఎక్కువ మంది మధ్యలోనే వదిలేస్తుంటారు. ఇలాంటి వారి కోసం తక్కువ సమయంలో వ్యాయామం చేసే పరికరం అందుబాటులోకి వచ్చింది. మిషన్కు కనెక్ట్ చేసిన ఒక జాకెట్ను ఈఎంఎస్ అంటారు. ఎలక్ట్రో ఇంపల్స్ అంటే విద్యుత్ ప్రేరణ ద్వారా వైబ్రేషన్స్ను బాడీలోకి పంపుతారు. దీని ద్వారా కొవ్వు కరిగి శరీరమంతా రక్తం సరఫరా జరుగుతుంది. బాడీలోని ప్రతి మజిల్ కదిలి ఒబేసిటీ తగ్గడమే కాదు, బాడీలోని ప్రతి చోట కొవ్వును కరిగించి మజిల్ను స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది. ఇతర వ్యాయామాలు గంటన్నర పాటు చేస్తే ఈ ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్తో 20 నిమిషాలు చేస్తే చాలు. కేవలం 20 నిమిషాల్లో 1200 వరకు క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఈ వ్యాయామం ఒకరోజు చేస్తే 48 గంటల పాటు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. అంటే నెలలో కేవలం 10 నుంచి 12 రోజుల పాటు వర్కౌట్ చేస్తే చాలన్నమాట. టైం లేని వారికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుందంటున్నారు ఫిట్నెస్ లవర్స్. 14 నుంచి 70 ఏళ్ల వయసు వారు ఈఎంఎస్ ఫిట్నెస్ చేయొచ్చు. సర్జరీలైన వారు, గర్భిణీ స్త్రీలు దూరంగా ఉండాలంటున్నారు ట్రైనర్స్. ఇది కేవలం ఫిట్నెస్ కోసమే కాకుండా ఆస్టియో ఆర్థరైటిస్, నడునొప్పి, మధుమేహ సంబంధిత వ్యాధులు, పెరాలిసిస్ వంటి అనేక వ్యాధులకు ఉపయోగపడుతుంది. ఈఎంఎస్ ఫిట్నెస్ సెంటర్ హైదరాబాద్లోని బంజారాహిల్స్లో మాత్రమే ఉంది. యూరోప్ నుంచి దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు.